హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఇదే కోరుకుంటాను, ఇవాళ కూడా అదే కోరుకుంటాను. అమ్మవారిని ఇంకా పూజ అవ్వలేదండో, అన్ని పదార్థాలు చేసి పెట్టేశాను. ఇది చూసారా, అప్పుడే 6 రోజులు అయిపోయినాయండి. దేవి నవరాత్రులు మొదలైపోయి 6 రోజులు, అప్పుడే ఇవాళకి 6వ రోజు అనమాట. 5 రోజులు సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా పూజ చేసుకున్నాను. నాకు ఇంట్లో చేసినవి అన్ని కూడా ప్రసాదాలు వచ్చిన వాళ్ళందరికీ చక్కగా కొద్దిగా పెట్టుకున్నాను. నాకు తోచింది అయితే పెట్టేసుకున్నాను. ఇదనమాట సింపుల్ గా అలా ఈజీగా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాను. మీరందరూ మనమందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు కూడాను. అలాగే ఈ రోజు నేనేం చేశాను మీతో షేర్ చేసుకోవాలి కదా, మీకు చూపించాలి కదా. ఇంకా పూజ అయితే అవ్వలేదులేండి. మీకు చూపించిన తర్వాత పూజ చేసుకుని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, సరేనా? అయితే ఏం చేశానో చూపిస్తారండి. చాలా సింపుల్ గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మన ఇంట్లో వంటలన్నీ కూడా అలాగే ఉంటాయి కదా, మీకు తెలుసు కదా. రండి చూసారా, ఇదండి రవ్వ కేసరి. రవ్వ కేసరి అంటే గోధుమ రవ్వ ప్రసాదం అనమాట. గోధుమ రవ్వతో చేసిన రవ్వ కేసరి. అలాగే ఇదిగోండి, ఇది గోరుచిక్కుడికాయ కూర అనమాట. గోరుచిక్కుడికాయ కొబ్బరి కారం కూర అనమాట. గోరుచిక్కుడికాయ మేము చాలా తక్కువగా తింటాము, కానీ చాలా మంచిదండి. ఫైబర్ ఉంటుంది, ఫైబర్ రిచ్ అనమాట. అందుకని దాని గోరుచిక్కుడికాయతో పాటుగా నేను ఇంకా కొంచెం ఫైబర్ యాడ్ చేసేసానండి. అది గోరుచిక్కుడికాయ కొబ్బరి కారంతో చేశాను, అద్భుత సూపర్ అనమాట. అయితే ఇదిగోండి, ఇది ఆకుకూర తినాలి కదా ప్రతిరోజు, కాబట్టి పాలకూర పెసరపప్పు వేసేసానమాట. అన్ని ఎక్సలెంట్ సూపర్గా ఉంటాయి. ఇంకా నేనైతే రుచి చూడలేదండో, పూజ చేసుకుని రుచి చూడాలన్నమాట. అయితే ఇది ఎప్పుడు చేసుకునేది పులగం అనమాట. అమ్మవారికి ప్రతిరోజు పులగం ఉంటుంది కాబట్టి పులగం. ఇదండి ఈ రోజు నేను చేసిన పదార్థాలు ఇవన్నమాట. ఇంకా పూజ చేసుకోవాలి. ఉంటాను. నచ్చితే కనుక లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్.